దశరథ్ ముందర దశరథ్ ప్రశాంత్ ఉన్నాడా పిల్లాడు అలా అమ్మున్నది బాగుంటుంది చెప్పాలమ్మా ఆయన కొత్తగా కట్టుకున్నాడు పాపం ఒకటి రూమ్ కానీ బాధితులు రావాలి కదా బాధితురాళ్ళు నవీన్ నా ఇప్పుడు ఇంత నడుపుతుంది నేను సంసారం చేసిన ఊరికే కూర్చున్నాను సార్. నేను ఖైదీ చేసుకొని గబ్బడి చేసుకొని కొత్త పోసుకుని అన్ని పోయినాయి కూడా కట్ట మీరు అచ్చటకు నిన్న అయిపోయింది గుడిసెగా ఆరిపోయిందంటే మేము ఇంటికి వచ్చినాం సార్. ఇగో ఈ పేమెంట్ కోసం అందరూ వస్తారు. మా బాధ ఏమంటే ఇట్లా ఒక్కొక్కరికి పెళ్ళైంది మంచాలు అన్ని కూడా అందులోనే ఇది మామ ఇచ్చింది మీ కుటుంబ పరిస్థితి మొత్తం చెప్తున్నాము. వీళ్ళకి కొంచెము నూనె పప్పు కారం ఇవన్నీ ఒక అట్లీస్ట్ ఒక నెల రోజులకు సరిపోతాం ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన వీడ మనకున్న డీలర్ ఉంటే ఒక కట్టి మనం పే చేద్దాం. ఉప్పు కారం నూనె పప్పు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గృహలక్ష్మి ఇస్తుంది సార్ 5 లక్షలు అది కూడా ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేస్తే కరెక్ట్ ఉంటుంది. చేతి లేదు సార్ చేతి లేదు సార్. నా అంత సహకారం మంచిగా 10,000 రూపాయలు ఇస్తున్నా. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా మోహన్ చెప్పినట్టు మనకి ఇప్పుడు ఇందిరా మీన్లు వస్తున్నాయి. మీకు ఇళ్ళలో ఫస్ట్ మీ ఇంట్లో పెడతాయి ఇద్దరికి, సరేనా? ధైర్యంగా ఉండండి సార్ ఇంకోటి సార్ అది కూడా ప్రశాంత్ పట్టుకోండి సార్. సార్ ఇట్లా పట్టుకోండి సార్. వాళ్ళ బాధల్లో మనం 8,000 రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తాము. 25 కిలోలు బియ్యం ఇప్పిస్తాము. మళ్ళీ ఒక్కొక్క కుటుంబానికి ఈ గంగన్న ఒక 25 కిలోలు ఇస్తుంది. అంటే మళ్ళీ ఇంకా మీకు
బియ్యం అయ్యేంటి బియ్యం మదన్న ఈ బియ్యం ఏంటి బియ్యమే మీరు కొద్దిగా వచ్చేయండి లోలం విలేజ్లో ప్రమాదవశాత్తుగా 2 ఇండ్లు కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి. అది షార్ట్ సర్క్యూట్ అయిందా ఇంకా ఏమైందా అన్నది ఇంకా కరెక్ట్ తెలియదు. కానీ టోటల్గా 100% డ్యామేజ్ అయింది. వాళ్ళకు ఉట్టి కట్టుబట్టలతో బయటకు వచ్చిన ప్రాణాపాయం జరగలే, కానీ వాళ్ళ అదృష్టం కొద్దీ టోటల్గా బియ్యము, బట్టలు, మరి వంట సామాన్ అంతా కూడా కాలిపోయింది మొత్తం. సో దాని వల్ల మేము వచ్చి చూసినాం. ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆల్రెడీ పంచనామా అయిపోయింది. అయితే ప్రభుత్వం పరంగా వీళ్ళకు ఇమ్మీడియట్గా సహాయం కింద 8,000 రూపాయలు, అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి 50 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఒక నెల సరిపడా ఉప్పు, పప్పు, కారము, తర్వాత నూనె నెల సరిపడే కుటుంబాలకు ఇస్తూ ఉన్నాం. నేను కూడా ఆర్థిక సహాయం ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ధైర్యం చెప్పాం, మీరేం భయపడకండి, అంటే ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది, మేము మీ పక్షాన ఉంటాం. తర్వాత మొట్టమొదటిగా రికార్డు చేసి పెడతా ఉన్నాము. ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో రాగానే మొట్టమొదటిగా లోలంలో ఈ 2 వీళ్ళకి పెడతాము. ఇంకా ప్రశాంత్ అనే అబ్బాయి ఇది మొత్తం ముందట డోరు, విండోస్ అన్నీ కాలిపోయినాయి, స్లాబ్ కూడా పరీడింది. సో దాన్ని కూడా మేము ఎస్టిమేషన్ చేయమన్నాము పార్షల్ డ్యామేజ్ కింద. సో వాళ్ళకు కూడా ఏ విధంగా వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది, 5,000 రూపాయలు. సో వాళ్ళని కూడా తప్పకుండా ఆదుకుంటాం అందరినీ కూడా. వీళ్ళకు ధైర్యం చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. మరి మీ వెనుక ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అధికారులు కూడా అన్ని విధాలుగా మీరు ఆదుకుంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.